బ్యాక్ టు న్యూస్. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో భారత్ పాక్ మధ్య యుద్ధానికి తొలి అడుగు పడినట్లయింది. ఈ పరిణామాలు భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలను మరింత ఉద్రిక్తతకు దారితీయనుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రజలకు యుద్ధం అనేది జరుగుతున్న నేపథ్యంలో ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపైన కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించి అవగాహన కల్పిస్తోంది. మరోవైపు దేశంలోని చాలా ఎయిర్పోర్ట్లను భారత్ మూసివేసింది. దీంతో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. అయితే తెలంగాణలోని హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఇవాళ ప్రారంభమై 31 వరకు జరగనున్నాయి. దాదాపు 120 దేశాల నుంచి ప్రతినిధులు ఈ పోటీలకు వస్తున్నారు. ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు చేసింది. అయితే ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పోటీలపై అనిశ్చితి నెలకొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో నిర్వాహకులు షెడ్యూల్ మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. భద్రతా పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న క్రమంలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై డైలమాలో పడ్డారు నిర్వాహకులు. షెడ్యూల్ మార్పుపై ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ కర్రెగుట్టలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోలు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బస్తర్ ఐజీ సుందర్రాజ్, సిఆర్పీఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్ ఈ ఎన్కౌంటర్ను ధృవీకరించారు. కర్రెగుట్టలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మడవి హిడ్మా, దేవా దళాలతో పాటు దాదాపు 1000 మంది మావోయిస్టులు కర్రెగుట్టలో ఆశ్రయం పొందారనే పక్కా సమాచారంతో ఛత్తీస్గఢ్ పోలీసులు, సిఆర్పీఎఫ్, డిఆర్జీఎఫ్, బస్తర్ ఫైటర్స్, కోబ్రా తదితర భద్రతా బలగాలు ఏప్రిల్ 21 నుంచి స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. హిడ్మానే లక్ష్యంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు కర్రెగుట్టలో కాల్పుల మోత మోగిస్తున్నాయి. గుట్టలను చుట్టుముట్టి 15 రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఏప్రిల్ 21న జరిగిన ఎన్కౌంటర్లో కూడా 30 మందికి పైగా మావోలు మృతి చెందినట్లు సమాచారం. కర్రెగుట్టలో స్పెషల్ ఆపరేషన్ ఆపాలంటూ పౌర హక్కుల సంఘాలు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. భద్రతా బలగాల దాడిని పౌర హక్కుల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రం ఈ నరమేధం ఆపాలని డిమాండ్ చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కాల్పులు ఆపాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు శాంతి చర్చలకు పిలుపునిచ్చినా కూడా ఏకపక్ష కాల్పులు జరపడం సరికాదని అంటున్నారు. కాల్పులు విరమించి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మానస, తెలంగాణ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరిహద్దుల్లో కూడా కర్రెగుట్టలలో కూడా ఈ రోజు ఉదయం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కూడా ఎదురుకాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనలలో కూడా 22 మంది మావోయిస్టులు కూడా మృతి చెందారు. అయితే ఇంకా ఆ ప్రాంతాలలో కూడా ఈ కర్రెగుట్ట ప్రాంతాలలో కూడా ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మావోయిస్టులని అణిచివేయడానికి కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కర్రెగుట్టలలో కూడా ఆపరేషన్ కగార్ పేరుతో కూడా ఇటు భద్రతా బలగాలు కూడా కూంబింగ్ నిర్వహించడం, మావోయిస్టులు చేసేందుకు కూడా ఆపరేషన్ కూడా సుమారుగా 16 రోజుల నుంచి కూడా ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నది. కర్రెగుట్టల్లో నుంచి కూడా మక్కా మార్చడానికి కూడా మావోయిస్టులు ప్రయత్నిస్తున్నట్టు ఇటు సంబంధించిన ఎస్పీ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే ఈ కర్రెగుట్టల్లో కూడా యుద్ధ వాతావరణం నెలకొన్నది. గుట్టల చుట్టూ కూడా ఇటు డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్, అంతేకాకుండా ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్, కోబ్రా సహా మొత్తం 24,000 బలగాలు కూడా మోహరించడం జరిగింది. అంతేకాకుండా అక్కడే బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసుకొని మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న సొరంగాలలో
కర్రగుట్టల్లో కూడా ఇప్పుడు జవాన్లు కూడా అక్కడే ఉంటూ ఈ కూమింగ్ ని కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. చూసుకోవచ్చు కర్రగుట్టలు కూడా ఎంతో పెద్ద పెద్ద గుట్టలు, అంతేకాకుండా చుట్టూ అటవీ ప్రాంతం ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో కూడా మావోయిస్టులు ఇది సేఫ్ జోన్ అనుకునే కూడా అక్కడ మకాం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే చూసుకోవచ్చు డ్రోన్ కెమెరాలతో, హెలికాప్టర్లతో కూడా మావోయిస్టులు కంచుకొట్టగా ఉన్నాయి కర్రగుట్టలలో కూడా ఇంకా కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. అటు కర్రగుట్టల్లో కూడా హిట్మార్ నేతృత్వంలో PLPGA 1వ బెటాలియన్ తో పాటు దండకారణ్యంలో స్పెషల్ జోన్ కమిటీ అంటే మావోయిస్టులకు సంబంధించిన ఇటు కేంద్ర కమిటీ కూడా, తెలంగాణ రాష్ట్ర కమిటీ, అంతేకాకుండా సెంట్రల్ రీజియన్ కమిటీ, నక్సల్స్ కూడా కీలక నేతలు కూడా ఉన్నట్లు సమాచారంతో కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఇంకా కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఈ రోజు మావోయిస్టు ఎదురుపట్టడంతో కూడా ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుందని చెప్పేసి బస్తర్ IG కూడా చెప్తున్న పరిస్థితి నెలకొన్నది. హిడ్యాతో పాటు ఇంకా బర్షదేవ, దామోదర్ తదితరులు గుట్టల్లోనే ఉన్నారంటూ కూడా ఇటీవల ఇక్కడ కేంద్ర కమిటీ సమావేశాలు కూడా జరిగాయని చెప్పేసి ఆ కోణంలోనే కూడా ఈ గుట్టలన్నీ జల్లెడ పడుతున్న పరిస్థితి నెలకొన్నది. ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా ఈ మావోయిస్ట్ అయితే ఇక్కడ మకాం వేశారు అని చెప్పేసి పక్కా సమాచారంతోనే ఇటు కేంద్ర బలగాలతో కూమింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. చూసుకోవచ్చు మొత్తం ఈ కర్రగుట్టలు కూడా 288 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఉన్నది. అయితే ఈ గుట్టల్లో కూడా మొత్తం 500 మంది వరకు కూడా మావోయిస్టులు తల దాచుకున్నట్టు కూడా పక్కా సమాచారంతోనే ఈ కూమింగ్ నిర్వహిస్తున్నామని అంటూ కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ కర్రెగుట్టలపై కూడా 3 గ్రామాలు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. వీటిలో కూడా డోలి అనే గ్రామం ఉంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆదివాసులు నివాసం ఉంటారు. వాళ్ళని కూడా సేఫ్ జోన్ కి పంపించామని చెప్పేసి ఇప్పుడు పోలీసులు చెప్తున్న పరిస్థితి. అంటే ఈ విషయం అంటే ఎక్కువగా అయితే ఈ గిరిజనులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నామని చెప్పేసి పోలీస్ బలగాలు కూడా చెప్తున్నారు. అయితే ఈ కాల్పుల విషయంలో కూడా వెనక ముందు ఆలోచన చేయకుండా కూడా పక్క మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో కూడా పోలీసులు అయితే దూసుకుపోతున్న పరిస్థితి. అయితే కర్రగుట్టలపై కూడా తాత్కాలిక బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసుకోవడం, క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారు. అంటే మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి ఇటు బలగాల లక్ష్యం కూడా మావోయిస్టులు అమర్చిన బీర్ బాటిల్ భాగంగా కూడా పోలీసు